నమస్తే, మీ పేరు? పవన్ కుమార్ అన్న. పవన్ కళ్యాణ్ అభిమానం మీద పిచ్చ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఇంత 10 సంవత్సరాలు కష్టపడి ఒక్కసారి అంటే లాస్ట్ ఒక ఈవెంట్లో చెప్పారు కదా వాళ్ళ నిహారిక గారు, రాముడు యుద్ధం చేసి ఎలా ఉంటుందో తెలియదు కానీ గెలుపు మాత్రం నెలకొంది. అదేలా మాకైతే జనసేన తరపున చాలా ఆనందిస్తున్నాం. అరకు ప్రాంతంలో ఇప్పుడు ప్రచారం వెళ్ళి పవన్ కళ్యాణ్ రోడ్ వేస్తుందని చెప్పి ఇప్పుడు సడన్గా వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ రోడ్ వేస్తుంది. డెఫినెట్లీ అది ఖచ్చితంగా అవుతుంది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, చెప్పిన వేస్ట్ పబ్లిక్ ఉంది కానీ చూద్దాం మరి ఇంత నెక్స్ట్ టైం కూడా మా పవన్ కళ్యాణ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉందన్న. అదే మా ఆంధ్ర ప్రజలందరికీ ఒక నమ్మకం అంటే మా పవన్ కళ్యాణ్ గారే. పిఠాపురంలో ఎలా చేస్తారు వాళ్ళు? పిఠాపురం ఆయన ఉన్నంత కాలం పిఠాపురంకి తిరుగులేదు, టాప్ రేంజ్లో ఉంటుంది. నమస్తే, మీ పేరు? పవన్ కుమార్ అన్న. పవన్ కళ్యాణ్ అభిమానం మీద పిచ్చ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఇంత 10 సంవత్సరాలు కష్టపడి ఒక్కసారి అంటే లాస్ట్ ఒక ఈవెంట్లో చెప్పారు కదా వాళ్ళ నిహారిక గారు, రాముడు యుద్ధం చేసి ఎలా ఉంటుందో తెలియదు కానీ గెలుపు మాత్రం నెలకొంది. అదేలా మాకైతే జనసేన తరపున చాలా ఆనందిస్తున్నాం. అరకు ప్రాంతంలో ఇప్పుడు ప్రచారం వెళ్ళి పవన్ కళ్యాణ్ రోడ్ వేస్తుందని చెప్పి ఇప్పుడు సడన్గా వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ రోడ్ వేస్తుంది. డెఫినెట్లీ అది ఖచ్చితంగా అవుతుంది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, చెప్పిన వేస్ట్ పబ్లిక్ ఉంది కానీ చూద్దాం మరి ఇంత నెక్స్ట్ టైం కూడా మా పవన్ కళ్యాణ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉందన్న. అదే మా ఆంధ్ర ప్రజలందరికీ ఒక నమ్మకం అంటే మా పవన్ కళ్యాణ్ గారే. పిఠాపురంలో ఎలా చేస్తారు వాళ్ళు? పిఠాపురం ఆయన ఉన్నంత కాలం పిఠాపురంకి తిరుగులేదు, టాప్ రేంజ్లో ఉంటుంది.